తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో పలు జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం పూర్తయింది. కానీ 2 జిల్లాల అధ్యక్షుల నియామకం ఆగింది. విశ్వనగరానికి ఆనుకొని ఉన్న జిల్లాలు కావడంతో ఇక్కడ పదవుల కోసం డిమాండ్ కూడా భారీగా ఉంది. దీంతో ఈ 2 జిల్లాల అధ్యక్షుల నియామకంలో అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఆ జిల్లాలు ఏంటి, చిక్కుముడులు ఏంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కీలకంగా మారింది. ఏఐసీసీ తీసుకువచ్చిన కొత్త పాలసీ ప్రకారం డీసీసీ చీఫ్లు పార్టీలో పవర్ఫుల్ పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుల పాత్ర కీలకం కాబోతోంది. డీసీసీ చీఫ్ ఆశీస్సులు ఉంటేనే ఎన్నికల్లో టికెట్ దక్కుతుంది. అందుకే ఈ పోస్టు కోసం ఈసారి నాయకుల మధ్య పోటీ చాలా తీవ్రంగా సాగింది. అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించినా 2 జిల్లాలకు మాత్రమే ఈక్వేషన్స్ సెట్ కాకపోవడంతో పెండింగ్లో ఉంచారు. ఇప్పుడు ఆ 2 జిల్లాలకు కూడా భర్తీ చేసేందుకు పార్టీ పెద్దలు గట్టి ఫోకస్ పెట్టారు. పెండింగ్ లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల డీసీసీల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చిందని సమాచారం. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చాలా పోటీ ఉంది. దాదాపు 70 మంది నేతలు డీసీసీ చీఫ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్రెడ్డి రామ్రెడ్డి, భీమ్ భరత్ వంటి పలువురు ముఖ్య నేతలు పోటీలో ఉన్నారు. రంగారెడ్డి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాదుకు ఆనుకుని ఉండి రాజకీయంగా, ఆర్థికంగా కీలకం కావడంతో ఆచితూచి నిర్ణయించాలని అనుకుంటున్నారట. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్ లో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన భీమ్ భరత్ కు ఇవ్వాలని దాదాపు నిర్ణయించారట. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పోస్ట్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో జెడ్పీ చైర్పర్సన్ పోస్టు తన భార్యకు ఇవ్వాలని భీమ్ భరత్ కోరుతున్నారట. అందువల్ల డీసీసీని ఇతర వర్గాలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలకంగా ఉన్నందున తనకు డీసీసీ ఇవ్వాలని మల్రెడ్డి రామ్రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా మల్రెడ్డి రామ్రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి ఏఐసీసీ పరిశీలకుల ద్వారా అభిప్రాయ సేకరణ జరిపిన తరువాత డిసైడ్ చేయనున్నారు. ఇక సంగారెడ్డి డీసీసీ ఎపిసోడ్లో కూడా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా పదుల సంఖ్యలో నేతలు పోటీ పడినప్పటికీ ప్రధానంగా 2-3 వర్గాల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. తన మద్దతుదారుడిగా ఉన్న ఉజ్వల్ రెడ్డి కోసం మంత్రి దామోదర రాజనరసింహ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉజ్వల్ కోసం ఏఐసీసీ దాకా వెళ్లి దామోదర గట్టిగానే ప్రయత్నించారు. కానీ జిల్లాలోని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లు తమ సోదరుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి డీసీసీ కోసం ఇలా 3 నేతలు తీవ్రంగా పోటీ పడుతుండటంతో జిల్లా అధ్యక్షుడి ఎంపిక సందిగ్ధంలో పడింది. ఈ 3 మధ్య గట్టి పోటీ ఏర్పడడంతో మధ్య మార్గంగా ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న నిర్మలా జగ్గారెడ్డిని కంటిన్యూ చేయాలని మిగిలిన నేతలంతా కోరుతున్నారట. నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షులుగా ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని చెబుతున్నారట. ఇప్పటికే నాగర్ కర్నూల్ డీసీసీ చీఫ్ గా గతంలో ఉన్న నేతనే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి డీసీసీకి కూడా నిర్మలా జగ్గారెడ్డిని కంటిన్యూ చేయాలని నేతలు కోరుతున్నారట. ఇక ఫైనల్ గా నిర్మలనే సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కంటిన్యూ చేయడం లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద పెండింగ్ లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల ఎంపిక కొలిక్కి వచ్చిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరి పార్టీ అగ్రనాయకత్వం ఎవరి పేర్లు ప్రకటిస్తుందో, ఎప్పుడు ప్రకటిస్తుందో అనే ఉత్కంఠ ఆ 2 జిల్లాల కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తోంది.